గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మంజూరైన 48 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా వారికి ఈ రోజు 48 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశామన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను గరిష్ట మొత్తంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో తక్కువగా డబ్బులు మంజూరు చేయడం దారుణమన్నారు. పేద ప్రజల పట్ల ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపు 40 నుంచి 50 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంటే సేవలకు నిలయమన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలకు ఒక భరోసా, నమ్మకమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ఆసరా పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు సకాలంలో రైతు బంధు సొమ్ములు జమ చేయడం జరుగుతుందని, రైతులు పండించిన ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సరఫరా చేయడం లాంటి అనేక రకాల సంక్షేమ ఫలాలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అందించిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 11 వందలకు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు హాస్టల్ వసతులను కల్పించి కార్పొరేట్ స్థాయి మాదిరిగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. అంతేకాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వ గ్రామాల్లో పరిశుభ్ర గ్రామాలుగా మారాయన్నారు. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ నిర్మాణం, గ్రేవ్ యార్డ్ నిర్మాణం, తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఇవ్వడంతో పాటు గ్రామాల్లో ఎక్కడా కూడా చెత్త లేకుండా చెత్తరహిత గ్రామాలుగా, పరిశుభ్ర గ్రామాలుగా, ఆరోగ్య గ్రామాలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తూ పూటకో మాట మాట్లాడడం, కమిషన్లతో నోటీసుల పేరిట, కాలుష్యం పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం చేతకాక స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టుకుని చేతకాక పూటకో మాట మాట్లాడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. నేడు కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు ఒకటై తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటూ ఆంధ్ర నాయకులకు వత్తాసు పలుకుతూ ఢిల్లీకి మూటలు మోస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ గజ్వేల్ డివిజన్ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎంబరి రామచంద్రం, కౌన్సిలర్లు మరికంటి కనకయ్య, గంగిశెట్టి రవీందర్, అత్తిలి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గుల సురేష్, వెంకటయ్యపల్లి మాజీ సర్పంచ్ రమేష్, నాయకులు ప్రతాప్ రెడ్డి, అహ్మద్, హనుమంత్ రెడ్డి, సాయి, ఉదయ్, కోఆప్షన్ ఉమర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఉన్నారు. భయపడే పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇలా ఇంట్లో కూడా ఇంద్రమైందని ముగ్గు వస్తే మనం మేసేది అడిగినాయి. ఇంద్రమైంది కట్టడానికి ఎంత తీసుకుంటాం తమ్మి అంటే 3,50,000 రూపాయలు మేస్త్రి ఖర్చు ఇచ్చారు. అది ఇచ్చేది 5 లక్షలు. మరి పేదోడు 3,00,000 వాళ్ళకి ఇచ్చేస్తే ఇల్లు కడతారు. అయ్యేదప్ప ఏదా ఇల్లు కట్టేయకుండా పేదోడిని ఇబ్బంది పెట్టి పేదోడిని అప్రపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా కట్టుకున్నా సరే, ఎట్లా కట్టుకున్నా 5 లక్షలు ఇస్తామంటే ఎవరు నీళ్ళు కట్టుకుంటారు. అట్లా కాకుండా రెండే రూమ్లు ఉండాలి, మేము చెప్పినట్టే కట్టుకోవాలి, మాకంటే ఒక ఫీట్ ఎక్కువ ఉన్నా ఇయ్యము అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇల్లు ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింది. మరి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ ద్వారా సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు కావాలి. ఓట్ల కోసం మళ్ళీ ముగ్గు వేసినట్టు చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నిస్తున్నారు. మరి కేసీఆర్ని కాపాడుకుంటేనే, మళ్ళీ మన పార్టీని కాపాడుకుంటేనే మళ్ళీ మంచినీళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, లేకపోతే యూరియా కానీ, కరెంట్ కానీ, ఇవన్నీ మళ్ళీ సబ్సిడీగా రావాలంటే మన సార్ రావాలంటే మీ అందరూ మరి ఎలక్షన్ రాగానే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నారు, మేము ఇది చేస్తాం, మేము చేస్తాం, ఏం చేస్తాం, మనం చేస్తామని చెప్తారు. ఏది చెప్పలేదు అమ్మ. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తాను, పెళ్లి చేసుకుంటున్నారు.